హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒక ఓపెన్ ల్యాండ్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ కేసరపల్లి నుంచి ముస్తాబాద్ వెళ్ళేటువంటి రోడ్ అనమాట. కేసరపల్లి జంక్షన్ నుంచి లోపలికి ఒక 2.5 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎకరం 70 సెంట్లు ల్యాండ్ అనమాట. ఇద్దరు సన్ అండ్ ఫాదర్ది అనమాట. ఇది ఇందుట్లో సన్ది ఒక 50 సెంట్స్ అయితే ఇందుట్లో ఈయన 6 to 10 సెంట్స్ దాకా అమ్ముతారు. సో ఇది వచ్చేసేసి మనకి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట. మెయిన్ రోడ్డు ఇది ముస్తాబాద్ రోడ్డు. సో ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ జస్ట్ 5.5 కిలోమీటర్స్. అట్లాగే ఇక్కడ నుంచి చెప్పే కదండి, కేసరపల్లి జంక్షన్ వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి విజయవాడ వచ్చేసేసి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. సో ఎనీవే ఇక్కడ వచ్చేసేసి మనకి ఈ ల్యాండ్ 6 సెంట్ల దాకా అమ్ముతారు. ఈయన మనకి సెంట్ వచ్చేసి 6 లక్షలు చెప్తున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటాం. అట్లాగే ఇక్కడ ఎస్ఎల్వి వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, అట్లాగే ఎస్ఎల్వి వాళ్ళది ఓపెన్ ప్లాట్స్ సంబంధించినటువంటి ఒక వెంచర్, అలాగే ఇంకొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఇంకొక వెంచర్ సంబంధించినటువంటి ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి డబుల్ రోడ్ అయినా కూడా మనకి చాలా పెద్ద గ్యాపే ఉంటుంది. ఈ ముస్తాబాద్ ఇదంతా రోడ్ ఇక్కడ నుంచి మనకి ఈ రోడ్డు పైకి వెళ్తే కనుక వెస్ట్ బైపాస్ తగులుతుంది, అట్లాగే ఇన్నర్ రింగ్ తగులుతుంది. మనకి ఈ అన్నిటికీ ఫెసిలిటీస్కి మధ్యలో ఉన్నటువంటి ఈ 6 సెంట్ల ల్యాండ్ మనకి వీళ్ళు 6 lakhs చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గొచ్చు. సో ఓపెన్ ఇండివిజువల్గా కావాలనుకున్న వాళ్ళు మనకి చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే కేసరపల్లి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ రీజియన్లో ల్యాండ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సో ఒకసారి చూడండి, నచ్చిన వాళ్ళు కాల్ చేయండి. కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు 1 hour ముందు కాల్ చేస్తే విజిట్ చేసి తీసుకెళ్ళచ్చు. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు 1 hour ముందు కాల్ చేస్తే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.